ఫస్ట్ పొజిషన్, రెండు చేతులు బాడీకి ఇరువైపులా. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ, బ్రీతింగ్ తీసుకుంటూ ఆర్ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్కి బెండ్ అవ్వచ్చు. మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం. Slowly relax. Right side bend. Slowly relax. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకోండి, 2 అడుగులు గ్యాప్. ఎంత ఎక్కువ పెట్టుకుంటే మీకు అంత బాగా వెన్నుపూస దగ్గర మంచి ట్విస్టింగ్ జరుగుతుంది. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, మోకాలు ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు వస్తుంది. నడుం భాగాన్ని లేపుతూ ఉండండి. Slowly relax. Right side. Slowly relax. రెండు కాళ్ళు చాపి, రైట్ లెగ్ అప్, హోల్డ్, ప్రెస్. ఒక 20 to 30 సెకండ్స్. పవన ముక్తాసనం. ఒక కాలుతో చేస్తున్నాం కాబట్టి దీన్ని అర్ధ పవన ముక్తాసనం లేదా అపానాసనం కూడా అంటాం. అపాన వాయువు బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని అపానాసనం కూడా అంటాం. నెమ్మదిగా ముడిచిన కాలుని క్రాస్గా ఎడమ కాలు పక్కన పెట్టేయండి, బయట వైపుగా. ఎడమ చేత్తో కుడి మోకాల మీద ఉంచి కుడివైపు ఎడమ వైపుకి లాగుతూ ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా పాదాన్ని పక్కకు బుడుకు పెట్టుకొని తొడభాగాన్ని బిగించండి, వదిలి చేయండి. పెల్విక్ టిల్ట్. ఇది ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే అడిగేయండి ఎలా చేస్తున్నాము. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లిఫ్ట్, హోల్డ్, ఫోల్డ్ చేసి ప్రెస్ చేయండి. వెరికోస్ వెయిన్స్ ఉంటేనేమో తొడ కిందగా పట్టుకోండి. అదే నార్మల్గా బాగానే ఉంది అనుకుంటే పైనుంచి మోకాలు కిందగా ప్రెస్ చేసి పట్టుకోండి. తలనేమి బుక్కుని మోకాలు తగిలించాల్సిన పని లేదు. ఆల్రెడీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తల లేపకూడదు. సో హెల్తీ పర్సన్స్ మాత్రమే తలను లేపి ముక్కుని మోకాలు తగిలిస్తారు. నెమ్మదిగా ముడిచిన కాల్ని కుడి కాలు పక్కన బయట వైపుగా పెట్టండి. తల ఎడమ వైపు చూసినాం. ఇప్పుడు ఈ చేపల కాలు పాదాలను పక్క బుడుకోబెట్టి తడభాగాన్ని బిగిస్తూ వదిలి చేయండి. లెఫ్ట్ సైడ్ పెల్విక్కి, పెల్విక్ జాయింట్కి మూమెంట్. సయాటికా, టైల్ బోన్స్ ఇట్లాంటి సమస్యలకి ఇలా చేసుకుంటే బాగుంటుంది.
స్లోలీ రిలాక్స్. ఫోర్త్ చేద్దాం. రెండు చేతులు మళ్ళీ ఒకసారి 180 degrees బాడీకి ఇరువైపులో పెట్టుకోండి. రైట్ లెగ్ అప్, మరచెట్లు. న్యాచురల్గానే వెళ్ళాలి, చేత్తో పట్టుకొని లాక్కోకూడదు. స్లోలీ రిలాక్స్. ఒకసారి చూడండి అలా చేస్తున్నాను. ఇది కూడా ఒక నాకే, ఏముండదు అక్కడ, కష్టం ఏముండదు. లెఫ్ట్ లెగ్ అంటే ఇక్కడి నుంచి లాగండి, చేయండి. స్లోలీ రిలాక్స్. గమనిస్తూ ఉండండి, ఆసన స్థితిలో నుంచి రిలాక్స్ అయ్యాం కదా. ఈ ఆసనం తాలూకు ఏ ఏ భాగాల్లో ఎలా ప్రెస్ అయింది, అక్కడ శక్తి ప్రసారం ఎలా వెళ్తుంది, వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. పెల్విక్ టిల్ట్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా పిడికిలు బిగించి లెఫ్ట్ రైట్ ఆల్టర్నేట్గా తుంటి భాగాన్ని పైకి కిందకి లాగుతాం. ఎవరికైనా అర్థం కాకపోతే లేచి కూర్చొని చూడండి, కనపడుతుంది. ఇలా కాలు మడుము నేల మీద ఇది లాగాను, మళ్ళీ ఇది లాగుతాం. ఆల్టర్నేట్ అంటే ఒకసారి అది ఒకసారి, ఒకసారి కుడికాలు పై, కుడికాలు తుంటి భాగాన్ని పైకి లాగా. ఇప్పుడు ఎడమ కాలు లాగుతున్నా, ఆటోమేటిక్గా కుడికాలు కిందకి వెళ్తుంది. ఇలా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు తొడల్ని ఒకేసారి లాగండి పైకి, మళ్ళీ బిగించి వదిలి అంతే. లక్ష్మి గారు అర్థం కాకపోతే లేచి కూర్చొని చూడాలి, అర్థమైతే ఓకే. అందరూ బాగానే చేస్తున్నారు, మర్చిపోలేదు. వెరీ గుడ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పక్కకు తిరగండి, గుర్తుందా ఏం చేయబోతున్నా? వెరీ గుడ్. చెవి మీద ఎడమ చెవి పైన ఉంది కదా, ఎడమ చెవి అరిచెవి చెవి మీద పెట్టుకోండి. ఇప్పుడు పక్కకు తిరగండి లెఫ్ట్కి. ఈ కుడి భుజం లేవకూడదు, ఇది ఇక్కడ నేల మీదే ఉంటుంది. మనం ఇట్లా వెళ్ళే క్రమంలో ఇలా లేవకూడదు, ఫ్రీగా ఇట్లా కొంచెం లేపొద్దు. ఇది ఇక్కడే అంటించేసినట్టుగా ఉంటుంది. ఆ తర్వాతే బెండ ఇలా. చెయ్యండి, నేను చూస్తున్నా, మీరు చెయ్యండి అంతే. మామూలుగా పడుకోండి, తల నేల మీద వాటేయండి, పూర్తిగా తల లేపొద్దు అసలు. టెన్ టైమ్స్ చేయండి. కంప్లీట్ చేసిన వాళ్ళు చేయి మార్చుకోండి.
అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. పక్క తిరిగే ఉన్నాం కదా, ఈ చాపిని చెయ్యి నేల మీద తల కింద దిండులా పెట్టుకోండి. అనంత పద్మనాభాసన చేద్దాం. కాలు చాపని స్ట్రైట్, పాదం మీద పాదం, మోకాలు పెట్టుకుంటాం. నెమ్మదిగా కుడి కాలు ఉంది నా పైన, అది పైకి కుడి చేతితో పట్టుకో. ఇలా నిలబెట్టచ్చు కూడా మోచేతి. చెయ్యి మీరు ఇలా నిలబెట్టుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. ఇంకొంచెం బాగా అలవాటు అయ్యాక పూర్తిగా పడుకుంటాం. అంతే, ఎంతవరకు వస్తుంది. కాలు బొట్టం మీద పట్టుకోండి. చూపు వేలు బొట్టం వేలుతో కాలు బొట్టం మీద పట్టుకోండి. అంతే. అవసరమైతే కుర్చీ మీద కూడా పెట్టుకోవచ్చు. మీరు కుర్చీ ఉంది కదా, ఆ హైట్ లేపుకొని కొంచెంసేపు ఉండిపోండి. స్లోగా హైట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. కొన్ని రోజులకే డిఫరెన్స్ వస్తుంది. వెయిట్ లాస్, తొడల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలన్నా, పిరుదుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలన్నా ఈ విధంగా వర్కౌట్ చేయాలి. రోజు 200 to 300, ఇటు 200 అటు 200 కనీసం. అంటే ఇంకొంచెం పెంచాల్సింది. లేకపోతే ఇలా ఉన్నా సరిపోతుంది ఆసన స్థితిలో. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. Slowly relax. నెమ్మదిగా లేచి వజ్రాసనంలోకి రండి. కపోతాసనం వచ్చిన వాళ్ళు చేయండి, రాని వాళ్ళు నార్మల్గా ముందు కొంగే ప్రయత్నం చేయండి. శశాంకాసనం చేస్తూ ఉంటాం. ఇది చేయండి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు కపోతాసనం ఎలా చేయాలో చూడండి. వజ్రాసనం కూర్చున్నాం కదా, ఎడమకాలు చేపం, కుడికాలు బయటకు అన్నాం ఈ విధంగా. తర్వాత చేతుల్లో ఎంత దూరం అనేది ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. సయాటికా, టైల్ బోన్ ప్రాబ్లమ్స్ ఉంటే మోచేతులు కాళ్ళ పక్కనే ఉంచుతాం. ఉంచేసి ఇంతే ఈ విధంగా ఇక్కడ చూస్తూ ఉంటాం తలపై. ఇలా నార్మల్ హెల్త్ బాగానే ఉంది అనుకుంటే బాగా ముందుకు వెళ్ళిపోతాం. స్లోగా చేతులు వెనక్కి తీసుకొచ్చుకోండి. అప్పుడు లేవండి. అక్కడి నుంచి డైరెక్ట్ లేవద్దు, నడుములు పట్టేస్తూ. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ముందుకు బెండ్గా లేమనుకుంటే రెండు చేతులు అరిచేతులు కాళ్ళ పక్కనే ఉంచి పైకి చూస్తూ ఉంటాయి. ఈ భంగిమ స్లోలీ. ఇప్పుడు అదర్ సైడ్ చేద్దాం.
కుడి కాలు చాపుకోండి, ఎడమ కాలు బయట కన్నా. రెండు చేతులు కాళ్ళ పక్కగా తీసుకొచ్చి అరిచేతులు సపోర్ట్ తోటి లేవండి. పైకి చూస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే నాలుకని అంగిలికేసి రుద్దండి, లోపల రొటేషన్ ఇవ్వండి, నోరు మూసేసి తిప్పుతూ ఉండండి క్లాక్ యాంటీ క్లాక్. దాన్ని మాండూక్య ముద్ర అంటాం. నాలుకని అంగిలికేసి రుద్దడాన్ని మాండూక్య ముద్ర అంటాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఆసనం. వాటర్ తీసుకోండి ఒకసారి. ध्यान मुद्रा. न्यूरोमस्कुलर ब्रीथिंग. क्रॉस. చెవి ఈ చెయ్యి అవతల చెవి. రెండు ఛాతీ భాగాలు ముందు వైపు ప్రెస్ చేస్తూ రెండో చేతులతో రెండు చెవులు మూసివేసి రెండు అరిచేతులు కళ్ళ మీద పెట్టుకో. స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. సింహక్రియ చేతులు. రెండు అరిచేతులు కాలు తోడల మీద. భుజాలు లిఫ్ట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe out.
మామూలు శ్వాస నడుతూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర పెట్టుకోండి. కుడి చెయ్యి నాసికా ముద్ర. కుడి బొట్టు వెళ్తూ కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకున్న దాన్ని కుడి ముక్కు ద్వారా బయటికి పంపిస్తుంది. మళ్ళీ అదే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని 1-2 సెకండ్లు ఆగి ఎడమ ముక్కు ద్వారా బయటికి పంపిస్తున్నాం. ఇది మొత్తం కలిపి ఒక ఆవృతం సుమారుగా 30-40 సెకండ్లు వచ్చేటట్టు చూసుకోండి. నేను టైమర్ పెడుతున్నా, చూద్దాము. 1 మినిట్ పెడతాను, అప్పుడు ఉరికిని అబ్జర్వ్ చేయండి ఎన్నిసార్లు వచ్చిందో. ఆ తర్వాత మామూలుగా చేసేసుకోండి, నాతో మాట్లాడాల్సిన పని లేదు. స్టార్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మామూలుగా చేసేసేయండి. అంటే మీరు ఇప్పుడు ఎన్ని వచ్చినాయో అబ్జర్వ్ చేసుకున్నారు కదా, చాలు. మీరు కంటిన్యూ చేయండి ప్రాణాయామం. Last 1 more minute.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకొని డీప్ బ్రీతింగ్ తీసుకొని మకారం చాంటింగ్ చేద్దాం. 5 times చేద్దాం. డీప్ బ్రీతింగ్. Slowly relaxing the arm.